సో అందరికీ నమస్కారం. నా పేరు గార చిన్నారావు. ఒక 5 నిమిషాల్లో జూమ్ క్లోజ్ చేయబోతున్నాను. క్లోజ్ చేస్తూ ఒక చిన్న ప్రూఫ్ మీకు చూపిస్తాను. నేను జూమ్ లో మీకు చూపాను. జూమ్ లో ఏం చెప్పానంటే, మనం డీడీ క్లోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వ్యక్తులకు వెళ్ళి ప్లాన్ చెప్పాలి అనేది ఒక 12 విషయాలు ఇచ్చారు. ఎస్ఆర్ నో, ఎలాంటి వ్యక్తులకు ప్లాన్ చెప్పాలి? ఒక 12 పాయింట్స్ ఇచ్చానా లేదా? ఎస్ మాధు. అలానే మారు. ప్లాన్ చెప్పేటప్పుడు ఎలాంటి భరోసా ఇవ్వాలి, అవి కూడా చెప్పారు. అవి ప్రాక్టికల్ గా నేను ఇంప్లిమెంట్ చేశాను. నిన్నే ఇంప్లిమెంట్ చేశాను. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేసింది, ఎవరి మీద ఇంప్లిమెంట్ చేసినా కూడా నేను ఇప్పుడు ఈ రోజు చూపించబోతాను మీకు. అది కూడా క్లారిటీగా మీకు చూపించబోతాను. సో నిన్నటి రోజు ఉన్నాడా సార్? రాజు గారు ఉన్నాడా? ఆయన శ్రీనివాస్ సార్ ఇక్కడ. రాజు గారు హ్యాండిల్ చేయి. వాసమల్ల రాజు గారు. రాజు సార్ అన్మ్యూట్ చేసుకో. సార్ వచ్చారా? శ్రీనివాస్ సార్ వచ్చారా? గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. వచ్చారు గురుజీ, ఉన్నారు గురుజీ. శ్రీనివాస్ గారు వెల్కమ్. శ్రీనివాస్ గారు నేను అడ్మిట్ చేస్తాను. అడ్మిట్ చేసుకోండి. నిన్నటి రోజు డిడి క్లోజ్ చేసిన శ్రీనివాస్ గారు. విఆర్ సీను గుంటూరు. అడ్మిట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఇంతకుముందు రాజు సార్కి కొన్ని నెంబర్లు ఇచ్చాను. టైగర్, ఈ వ్యక్తులు పాజిటివ్ గా వాళ్ళు నన్ను అడుగుతున్నారు, బిజినెస్ పరంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని చెప్పి ఇచ్చారు. ఇస్తే నిన్న రాజు సార్ నాకు ఫోన్ చేశాడు అనమాట. నేను నిన్న ట్రైనింగ్కి వెళ్తున్నాను. వెళ్ళే ప్రాసెస్ లో నాకు ఫోన్ చేసి, గురుజీ ఆయన బుక్ షాప్ ఆయన జాయిన్ కానన్నాడు, వద్దన్నాడు, మాకు అవసరం లేదన్నాడు అని చెప్పాడు. సో ఈ బుక్ షాప్ సార్ ఎవరంటే, మనం ప్లాన్ ఫోల్డర్ ప్రింట్ చేస్తాం కదా, ప్రింటింగ్ చేసేవాడు కాకుండా ఫోల్డర్లు అమ్మే ఆయన సార్. సో ఫోల్డర్ షాపు అంటే బుక్ స్టేషనరీ ఉందన్నమాట. నేను రాజు సార్ ఆ మాట అనగానే, అదేంటి ఆయనే అడిగాడు కదా, ఏంటి సార్ మాకు కూడా చెప్పండి సార్ అని, ఎందుకు ఎట్లా నో అన్నాడు అని, నాకు అట్లా ఎందుకు అంటాడు, నేను వస్తానని చెప్పేసి నేను ఇక సడన్ గా డైరెక్ట్గా వెళ్ళిపోయాను. కానీ నేను ఏదైతే జూమ్ లో మీకు చెప్పానో అయ్యే పాయింట్స్ నేను అక్కడ అప్లై చేశాను. సారు వాళ్ళ వైఫ్ ఇద్దరికి ఒక కమిట్మెంట్, ఒక భరోసా. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఒక 4 ఏళ్ళు మా చేయి వదిలి పెట్టకుండా మీరు ఉండండి. మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత మాది. మీరు రండి, మిమ్మల్ని సక్సెస్ చేపిస్తాను అని ఒక మాట ఇచ్చాం. ఆ వీడియో ఉందట. మీకు పంపిస్తున్నాను గురూజీ. ఆ వీడియో కూడా మీకు పంపించు. సో పంపిస్తాను. ఇమీడియట్ గా ఆ వ్యక్తి రాజు సార్ అయితే రాజు సార్ ఎలిషి సార్ నిద్రపోయి ఉంటారు. ఎస్ మాధు. ఏమైంది రాజు సార్, నీకేమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది గురూజీ. నిజంగా ఎట్లా చేయాలి అనేది, వద్దు అన్న వాళ్ళని ఎలా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పించాలనేది రియల్ ప్రూఫ్స్ సరే, అందులో వచ్చే ఆ బెనిఫిట్స్ సార్తో వాళ్ళకి మాట్లాడతాం. వివరిస్తాను. శ్రీనివాస్ గారు వెల్కమ్. తోట శ్రీనివాస్ గారు వెల్కమ్ సార్. సార్ వెల్కమ్. థ్యాంక్ యూ గురూజీ. చెప్పండి, నిన్న మీది షాప్ దగ్గరికి వచ్చి నేను మాట్లాడినాక మీకు ఏం ఫీలింగ్ వచ్చింది? మీరు స్పాట్ లో వద్దు అనే వ్యక్తి ఎందుకు డెసిషన్ మార్చుకొని ఎందుకు డిడి అమౌంట్ ఇచ్చారు? గురూజీ గుడ్ మార్నింగ్ అండి. మీ గురించి కూడా 2 మాటలు చెప్పండి. ఇక్కడ వాళ్ళకి పరిచయం లేదు కాబట్టి 2 మాటలు చెప్పండి. జూమ్ లో 200 మంది. మీరు ఇచ్చిన భరోసా నాకు బాగా. ఫస్ట్ మీ గురించి కూడా చెప్పండి సార్. మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు, 2 మాటలు కొంచెం. గురూజీ నాది మామూలుగా బుక్ స్టేషనరీ గురూజీ, నా గుంటూరు. నేను చాలా కష్టపడి బుక్ రన్ చేసుకున్నాను గురూజీ. మీ మాటలు నాకు బాగా ఇన్స్పైర్ గా అయిపోయాయి. ప్లస్ మీరు ఇచ్చిన భరోసా గానీ నాకంతా బాగా కనెక్ట్ అయిందండి. మా మిస్సెస్ ఫస్ట్ వాళ్ళు 4-5 సార్లు చాలా రోజుల పాటు తిరిగినా కూడా మీరు నో అన్నారు. రాజు గారు దాదాపు 4-5 టైమ్స్ వచ్చారు గురూజీ. వచ్చారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నాకు ఏదో డౌట్ గా అనిపించింది. మీరు ఎప్పుడైతే వచ్చి నాకు భరోసా ఇచ్చారో దాన్ని నేను బాగా రిసీవ్ చేసుకున్నాను గురూజీ. నాకు నాకు కనెక్ట్ అయింది గురూజీ. మీ మీద నమ్మకం. మీ మేడం గారు ఏమన్నారు? ఫస్ట్ ఎందుకులండి ఎన్నాయి, ఎందుకు మనకి కుదరదండి, మన టైమింగ్స్ ఉండదులండి, మనకి బిజినెస్ సెట్ అవ్వలేదు అన్నారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత తను కూడా కన్విన్స్ అయ్యి, సరే చేద్దాంలేండి, గురూజీ మనకి బాగా మాట ఇస్తున్నారు, మరో భరోసా ఇస్తున్నారు అని తను కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారండి. సో
నాకు మిమ్మల్ని చూసినప్పుడు మా మా టీంలో ఆల్రెడీ లతా శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. సేమ్ ఆయన కూడా మీలాగే హార్డ్ వర్క్, ఆయన కూడా మీలాగే షాపులు మెయింటైన్ చేస్తాడు. అలా గురూజీ. అనిపించింది అనమాట మిమ్మల్ని చూసినప్పుడు. ఓ ఆ, గురూజీ. సో మీ మేడం గారికి జయలక్ష్మి చెల్లి కూడా చెప్తున్నాను. సో పక్కగా మళ్ళీ మీకు నేను చెప్పిన మాట 4 సంవత్సరాలు నేను చెప్పింది వినండి. 4 ఏళ్ళు మిమ్మల్ని ఎలా నేను ఏం చెప్తాను, మార్నింగ్ జూమ్ క్లాస్ ఇలానే రండి. అండ్ ఫ్రైడే ఓకే. ట్రైనింగ్స్ ఉంటాయి, సండే వెన్యూస్ ఉంటాయి, నెలకు 4 ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఓకే. ప్రతిరోజు ఒక 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు మీకు నేర్పిస్తాం ఎలా చేయాలి ఏం చేయాలో. టీం ఓకే వర్క్. గురూజీ. సో ఇలా మీకు 4 ఏళ్ళు కానీ మీరు కష్టపడితే మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత నేను మళ్ళీ మీకు మాటిస్తాను, నాది అండ్ మీ పైన అప్లైన్ లో రాజుస్తాది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ గురూజీ. మరి 4 ఏళ్ళు మీరు నిలబడి ఉంటారా? మీరు ఇందాక ఉంటాం గురూజీ. నేను చెప్పిన ఉంటాం మాట గురూజీ. మళ్ళీ చెప్పాలి. ఉంటాను గురూజీ. సో పక్కాగా మీరు ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఇది కూడా మీకు ప్రూఫ్ నేను పంపిస్తాను, యూట్యూబ్ లో కూడా పెడతాను. మీరు చెక్ చేయండి. 4 ఏళ్ళు మీరు నా చేయి వదిలిపెట్టుకుని మీరు చేసి ఉంటారు. ఖచ్చితంగా మీరు డైమండ్ కూడా అవుతారు. అప్పుడు నేను చూపిస్తాను. సరేనా? ఓకే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. సో మీ ధన్యవాదాలు. మేడం గారు ఉంటే ఒకసారి ఒక మాట మాట్లాడు. ఆ. చెల్లిమా వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. వెల్కమ్ గుడ్ జయలక్ష్మి చెల్లి, వెల్కమ్. చెప్పండి గురూజీ. చెల్లిమా ఎలా అనిపించింది నిన్న మీ షాప్ కాడికి నేను రావటము, మీకు మీ కమిట్మెంట్ చెప్పటము ఎలా అనిపించింది చెల్లి? మీరు ఎలా జాయిన్ అయ్యారు? ఆ, చాలా ఆనందంగా అనిపించింది సార్. 4-5 టైమ్స్ రాజు సార్ వచ్చారు కానీ చెప్పారు కానీ అంత కనెక్ట్ అవ్వలేదండి. అంటే అంత ఫస్ట్ ఆ అమౌంట్ మనం కట్టగలుగుతాం లేదని ఫస్ట్ మేము ఆలోచించుకున్నామండి. కానీ ఇది వర్కౌట్ అయిద్దా లేదా, మనకి వ్యాపారానికి మనకు సూట్ అవుతుందా లేదా అని కూడా అదొక పాయింట్గా ఆలోచించామండి. తర్వాత ఒక థర్డ్ స్టెప్ అప్పుడు ఒకసారి ఒక రాయి వేస్తే మనకి అది సూట్ అవుతుందా లేదా, అది కొండలో పడిద్దా లేదా నాకు కొంచెం ఆలోచించామండి. సరే అని చెప్పేసి మేము 4th స్టెప్ మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఆ పాయింట్స్ అది డీప్ గా చెప్పిన తర్వాత లేదులే మనం ఇంత డబ్బు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టాం కదా, సరే ఒక స్టెప్ దీంట్లో పెడితే ఏమైంది, సార్ మన గురించి ఇట్లా చెప్తున్నారు భరోసా ఇస్తున్నారు అని కొంచెం నాకు ధైర్యం అనిపించిందండి. మా హస్బెండ్ కూడా మీ ఇష్టం సార్ మనకంత భరోసా ఇస్తున్నారు, ఆ మనల్ని అట్లాగా బ్లేమ్ చేయరు, మనం చూద్దాము అని అన్నారండి. సరే మీ మీద నమ్మకంతో మేము మా హార్డ్ వర్క్ చేసి చూపిద్దామని సార్ మేము ఇంకా దీంట్లోకి జాయిన్ అయ్యాం సార్. గ్రేట్ చెల్లిమా, మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను. బయట వాళ్ళు 100 మంది 100 రకాలుగా చెప్పినా కూడా దీని గురించి మీరు ఎవరి మాట వినొద్దు. నా ఇన్కమ్ ఓకే సార్. మీ మొబైల్లో ఓపెన్ చేసి చూపించాను. ఇన్కమ్ అవును ట్యాక్స్ గురూజీ గారు. వెబ్సైట్ ద్వారా మీకు మీకు అర్థమైంది కదా? సో ఈ బిజినెస్ గురించి అవునండి. తెలియని వాళ్ళు 100 మంది 100 రకాలు చెప్తారు. ఎవరి మాటలు వినొద్దు. ఎవరైనా దీన్ని అవును. ఫేక్ ఫ్రాడ్ గీకు అంటే ఒకటే చెప్పండి, ఇది ఫేక్ అని ఓకే నిరూపించు. గురూజీ. మా గురించి ఓకే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పండి, నేను 1,00,000 ఇస్తా వాళ్ళకి ఫేక్ అని నిరూపిస్తే. ఓకే గురూజీ. వాళ్ళు నిరూపించలేకపోతే వాళ్ళు మీలాగే 17,600తో జాయిన్ అవ్వండి చాలు. నేను వస్తాను, ఓకే ఎక్కడికి రమ్మని వస్తాను. ఆల్ ఇండియాలో ఎవరు ఎక్కడికి రమ్మన్నా నాకు పెట్రోల్ పోసుకొని నా కారులో నేను వస్తాను. ఇది ఫేక్ అని ఎవరు నిరూపించినా 1,00,000 ఇస్తాను. ఓకే గురూజీ. వాళ్ళు నిరూపించలేకపోతే 17,600తో జాయిన్ అవ్వటమే, ఈ పని చేయాలి. ఓకే గురూజీ. సో కాబట్టి చెల్లి, నువ్వు ఫస్ట్ లెర్నింగ్ చేయాలమ్మా. మీకు 7 days లెర్నింగ్ కోర్స్ అనేది మీకు చెప్తారు. సో ఓకే 2 రోజులు 3 రోజులు లెర్నింగ్ చేయండి. లెర్నింగ్ చేసినాక ఆ తర్వాత మీతో డ్రీమ్స్ రాయిస్తారు, లిస్ట్ రాయిస్తారు. ఆల్రెడీ మీ షాప్ లోనే డ్రీమ్ బోర్డు కూడా పెట్టిస్తారు. ఓకేనా? ఓకే మీకు ఒక ప్రాసెస్ ప్రకారం నడిచింది అనమాట బిజినెస్. మీరు తొందరతో పడి అందరికి ఫోన్ కాల్లో ఊరికి అందరికి చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నో చెప్తారు. వాళ్ళకి వీళ్ళకి ఓకే. సింపుల్ చెప్పకండి చెల్లెమ్మ, సరేనా? ఓకే ఓకే గురూజీ. అండ్ అలానే మీ బాబు గురించి కూడా చెప్పారు. సో ఇక్కడ మాకు ఒకే సేమ్ అలానే సుబ్రహ్మణ్యం సార్ అని వాళ్ళ పాప ఉన్నారు. వాళ్ళ పాప కూడా సేమ్ అట్లానే ఉన్నారన్నమాట. మీకు కూడా నేను చెప్తున్నాను, అతను కూడా అట్లానే డ్రీమ్ పెట్టుకుని పనిచేస్తున్నాడు. ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యి 1,00,000 రూపాయలు సంపాదించి వాళ్ళ పాపకు కూడా మంచిగా హెల్త్ బాగా చేయించుకోవాలని. సో కంపల్సరిగా మీ బాబు కూడా మంచిగా జరుగుతుంది అనమాట. అంత అంత పక్కగా నేను పాజిటివ్ యాటిట్యూడ్ చెప్తున్నాను. అన్ని మారిపోతాయి. మంచిగా మాట్లాడతాడు మీ బాబు, మంచిగా అందరిలాగే మాట్లాడతాడు. అందుకని మనం పాజిటివ్ థింకింగ్ తో ఏదైనా సాధించవచ్చు. మీరు నమ్మండి, బిలీవ్ చేయండి. మన దగ్గర పాజిటివ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. సో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ లో కూడా నెరవేరుతాయి అనమాట. సో మీకు మీ సార్కి చెప్తున్నా చెల్లి, మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మీ ఫ్యామిలీలో మీ పిల్లల కోసం మీరు పడే కష్టం నేను చూశాను. సో ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఒక 4 ఏళ్ళు కష్టపడండి. మిమ్మల్ని సక్సెస్ చేపించి డైమండ్ చేసే బాధ్యత నాది.
సరేనా చెల్లమ్మ? థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురు. ఆల్ ది బెస్ట్ చెల్లమ్మ, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ సార్. ఇలానే కంటిన్యూగా జూమ్ వచ్చి వినండి. Congratulations. ఓకే. ఓకే సార్. రాజు సార్ మీ కమిట్మెంట్ కూడా చెప్పాలి. అన్మిట్ చేసుకుని కమిట్మెంట్ చెప్పండి. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు శ్రీను సారు నిజంగా గురూజీ మీరు నెంబర్ ఇచ్చిన దగ్గర నుంచి కొన్ని వాట్సాప్ లో కావచ్చు డైరెక్ట్ గా ప్లాన్ ఒకసారి సార్ ఒక్కరికి ఒకసారి నాకు చెప్పండి పర్లేదు, నేను మేడం గారికి చెప్తానన్నారు, చెప్పాము. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేడం గారిని అడిగి ఒక మాట చెబుతా ఉన్నారు. మళ్ళీ మేడం గారికి చెప్పాము, 4-5 సార్లు ప్లాన్ మళ్ళీ ఫాలోఅప్లకు అని చెప్పేసి వెళ్ళాము. కానీ వాళ్ళకి ఏదో వీళ్ళు దూరం వాళ్ళు కదా, వీళ్ళు ఎవరు నాకు తెలియదు కదా, ఎందుకు ఎట్లా అయిందనేది ఆలోచన చేసుకుని రాకూడదని వాళ్ళకి కొద్ది డైలమాలో ఉన్నారనమాట. బట్ నిన్న అయితే అన్ని సార్లు వచ్చినా కానీ రేపు 2 సార్లు చూద్దామని అని అన్న వాళ్ళు ఇక లాస్ట్ గా వద్దన్నారనమాట. ఇక ఆ సిచ్యువేషన్ లో మీకు ఒకసారి చెప్దామని మేము ఫోన్ చేయటము, ఆన్ ది స్పాట్ మీరు రావటము, మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్స్ అనేవి వాళ్ళ మొబైల్లో మీరు చూపించడం అనేది వాళ్ళకి మంచి బిలీవింగ్ కలిగి మీరు ఇచ్చిన కమిట్మెంట్, అదేవిధంగా మేము కూడా వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్, మనందరం కలిపి వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ బట్టి భరోసాను బట్టి వాళ్ళని నమ్మి రావటాన్ని బట్టి గురూజీ ఖచ్చితంగా గురూజీ నా వంతుగా నేను గురూజీ 100% 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ప్లాన్లకి నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ వాళ్ళకి మంచి గైడెన్స్ మీ ద్వారా నేను తీసుకుని వాళ్ళకి కూడా ఇచ్చేదానికి వాళ్ళకి పూర్తిగా సపోర్టింగ్ నేను ఉంటాను గురూజీ. వాళ్ళు కూడా నాలాగా సక్సెస్ అయ్యి బ్యాంకాక్ ట్రిప్ ఇట్లా వెళ్ళడానికి కూడా నా వంతు సహకారం అనేది 100% గురించి మీ ద్వారా నేను వాళ్ళకి ఇస్తానని చెప్పేసి జూమ్ సాక్షిగా వారికి నేను మాటిస్తా ఉన్నాను గురూజీ. శ్రీనివాస్ సార్కి అదే విధంగా జయలక్ష్మి మేడం గారికి ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. గ్రేట్, కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్ యు. సో నెక్స్ట్ ఇప్పుడు రాజు సార్ వాళ్ళకే కాదు, ఇక్కడ మీ అందరు కూడా నన్ను పిలుచుకోవచ్చు. నేను మీకు 1 డే షెడ్యూల్ ఇస్తాను. అంటే ఎలా వర్క్ చేయాలి, కొంచెం ఫాలోఅప్ లో ఎలా డీడీ క్లోజింగ్ చేయాలో మీకు కొంచెం తెలియకపోతే నేను నేర్పించడానికి మీ అన్ని టీంలు కాడికి నేను వద్దాం అనుకుంటాను. బట్ కండిషన్ ఏంటంటే, సో ఎవరైతే ఈ కాంట్రిబ్యూషన్స్ టార్గెట్ ఇచ్చానో డైమండ్ కాంట్రిబ్యూషన్స్ ఇది ఫినిష్ చేయండి, మీ కాడికి 1 డే టైం నేను ఇచ్చొస్తాను. దుర్గమ్మ మేడం 10 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయండి, 1 డే తీసుకోండి, 1 డే నేను వస్తాను. ఈ ప్రాసెస్ లో ఇప్పుడు రాజు సార్ వాళ్ళ టీంకి ఎలా అయితే నేను చేసి చూపించానో మోడల్ గా మీ టీంలో కూడా నేను చేసి చూపిస్తాను. అలాగే జశ్వంత్ సార్ గోపిస్తుంది మేడం 15 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయండి, 1 డే మీకు టైం ఇస్తాను. పర్సనల్ గా మరి చూడండి, నేను ఫాలోఅప్లు ఇవన్నీ మానేసి 2 సంవత్సరాలు అయిపోతుంది, ప్లాన్లు ఫాలోఅప్లు మానేసి. బట్ మీకోసం నేను వస్తాను అంటాను, మీ టీం కోసం. మాధవరావు సార్ అండ్ చెవురు సార్ మీకోసం కూడా 50 టీం అండ్ మల్లికార్జున సార్, నరసింహ సార్ మీకోసం 1 డే. చంద్రబాబు సార్ అండ్ సిహెచ్ శ్రీనివాస్ గారు 1 డే. గరాజ్ శ్రీనివాస్ గారు, బుల్లా శ్రీకాంత్ గారు 1 డే. ఉపేంద్ర సార్, డి రామారావు సార్ 1 డే. లీనా మేడం, మీరా మేడం 1 డే. రవి సార్, కె శ్రీనివాస్ గారు 1 డే. జ్యోతి మేడం, లతా మేడం 20 మంది కంప్లీట్ చేసుకోండి. మీకు ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసి గురూజీ మా టార్గెట్ ఫినిష్ అయింది మీరు ఇస్తాన్నారు డేట్ ఇవ్వండి అని అడగండి. మీకు నచ్చిన డేట్ నేను ఇవ్వకపోతే అడగండి. నేను నేరుగా వచ్చేసి మీరు 5గురు చూపించండి, 5గురితో నేను డీడీ కట్టించే బాధ్యత నాది. అర్థమవుతుంది మీ అందరికి? మీరు నిన్న చూశాడు, లైవ్ ప్రూఫ్ చూపించాను నిన్న రాజు సార్కి. రాదు అనేది ఎలా వచ్చిందో లైవ్ ప్రూఫ్. ఎస్ అన్నో మిగతా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, నేను రావాలి ఆన్ఫిలాండ్ గ్రౌండ్ లో రావాలి అంటే మీకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేయండి. ఈరోజు సాయంత్రానికి ఫినిష్ చేసి రేపటికే పిలవండి, లేదా రేపు ఫినిష్ చేసి ఎల్లుండి పిలవండి. మీరు నేను ప్రతిరోజు జూమ్కి వస్తాను, నేను మాట్లాడుతూనే ఉంటాను. గురూజీ మా టాస్క్ ఫినిష్ అయింది, మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడగండి. నేను రావడం కాదు, మీరు డేట్ అడగడమే. నేను ఆ డేట్ మీకు ఇచ్చేస్తున్నా, నా డైరీ క్యాలెండర్ మీకు ఇచ్చేస్తున్నా, మీరు నన్ను పిలుచుకోండి. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ ఆర్ నో? ఎప్పటికప్పుడు టాస్క్ ఇస్తాను, ఎట్లాంటి టాస్క్ ఫినిష్ చేసిన వాళ్ళకి నేను వస్తాను. రెడీ? హ్యాపీయా? ఒక డైమండ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ప్లాన్ ఫాలోఅప్ ఎవరు రారు. బట్ నేను ఎందుకు వస్తానంటే కేవలం మీకోసం. ఎందుకంటే మీ గురించి మిమ్మల్ని సక్సెస్ చేయాలని, మీకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి, మీకు ఒక ప్రాసెస్ కూడా నేర్పించాలనే ఉద్దేశంతో వస్తా అంటాను. మీరు కావాలంటే చెక్ చేయండి. నేను ఎక్కడికి వస్తే అక్కడ డీడీ రాకుండా నేను బయటకు రాను. డీడీ రాకుండా బయటకు వస్తే నా ఇజ్జత్ తప్పుకోదు. ఇంత పెద్ద 4 ఏళ్లలో 0 నుంచి హీరో పొజిషన్కి వచ్చేసి సేఫ్ షాప్ లాంటి బిజినెస్ లో ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ నేను వచ్చి కూర్చుంటే డీడీ ఇవ్వకపోతే నా ఇగో ఒప్పుకునేదా? ఒప్పుకోదు అనమాట, నా ఇగో ఒప్పుకోదు. ఎస్ఆర్ డీడీ ఇస్తేనే వాళ్ళకి బయటకు వస్తారనమాట. అలా ఉండేది నా ప్రాసెస్. సో మరి నేను మీ అందరి కాడ కూడా రావడానికి రెడీ అయిపోయాను. మరి పిలిపించిన మీరు రెడీనా?
ఎంతమంది రెడీగా ఉన్నారు? డైమండ్ కాంట్రిబ్యూషన్స్ మీరు డోర్ టు డోర్ వెళ్ళి కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసుకోండి. 1 డే టైం నేను ఇవ్వబోతున్నా అడగండి, పక్కా, డౌట్ లేదు. రెడీనా? థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్, ఆల్ ది బెస్ట్ టైగర్స్. సో మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిట్మెంట్ తీసుకొని క్లోజ్ చేద్దాం. సో రేపు నుంచి ఎర్లీగా 7కే ప్లాన్ చేద్దాం జూమ్ క్లోజింగ్. బట్ ఈ రోజు కొంచెం టైం ఎక్కువ అయిపోయింది, కొంచెం ఎక్కువ పాయింట్స్ చెప్పాయి కాబట్టి రేపు నుంచి ఇలా ఉండదు. సో మెయిన్ లీడర్స్ కమిట్మెంట్ చెప్పేసి ఫైనల్ గా క్లోజ్ చేద్దాం. సో ముందుగా సుధాకర్ సార్ వెల్కమ్. 12 మెంబర్స్ కమిట్మెంట్ చెప్పాలి నాకు.